మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ లచ్చక్క టీవీలో వీడియో అయితే చూసిరా? కలిసింటే కలదిసుక కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఎండాకాలం కాదు కదా, ఫుల్ చలి పెడుతుంది. ఇంకా పిల్లలకి బనీన్ లేసి తీసుకపోతే పిల్లలు చలికి ఎట్లా అనుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా జర్నీ చేసి ఉంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారు. జర్నీ చేయాలి, ఏం చేయాలి తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లచ్చక్క టీవీలో వీడియో అయితే చూసిరా? కలిసింటే కలదిసుక అంటుండే కదా, ఇక కలిసిరట అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండే. హ్యాపీ మూమెంట్, హ్యాపీ మూమెంట్, హ్యాపీ మూమెంట్, హ్యాపీ బ్లాగ్ అని 100 సార్లు చెప్తాను వీడియోలో. వీళ్ళు ఎప్పుడు రాత్రుల్లో వీడియో చేస్తారు ఫ్రెండ్స్. నిన్న నైట్ అదే డ్రెస్ వేసుకుంది, జర్నీ మొత్తం చేసిందంట. జర్నీ వీడియో పెట్టలో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే డ్రెస్లు వేసుకొని వచ్చారు. పిల్లలకి ఎవరైనా బయటకు తీసుకెళ్తే స్వెటరు, మంకీ క్యాపు, సాక్సులు ఎన్ని వేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. మంచిగా అట్టి పని వేసిరు, చిన్న చెడ్డ వేసిరు. పిల్లలకి బయటకు తీసుకుపోయి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఈజీగా అర్థమవుతుందిరా, నువ్వు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎంత సెక్యూర్గా తీసుకెళ్తారు. అలా కాదు కదా, ఫుల్ చలి పెడుతుంది. ఇంకా పిల్లలకి బనీన్ లేసి తీసుకపోతే పిల్లలు చలికి ఎట్లా అనుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా జర్నీ చేసి ఉంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారు. జర్నీ చేయాలి, ఏం చేయలే. అట్లా వాళ్ళన్నీ ఇంట్లోనే ఉన్నాడు కదా, అట్లా బయటికి వెళ్ళి డోర్ తీసుకొని ఇట్లా వచ్చిర్రు. సరే, మీరు వచ్చేటప్పుడు కెమెరా ఎవరు ఆన్ చేసిర్రు, తాళం ఎవరు తీసిర్రు, మీరు డైరెక్ట్ ఇంట్లోకే వస్తున్నారు. పిల్లలకి ఏదో ఒకటి లగేజ్ తీసుకొని వెళ్తారు కదా. ఇప్పుడు మామూలుగా పిల్లలకి జర్నీ చేస్తే డైపర్స్ అనో, డ్రెస్ అనో, పాల డబ్బా అనో, లేకపోతే తినేది ఏదైనా ఫుడ్ అనో, ఒక వాటర్ బాటిల్ అనో ఏదో ఒకటి పిల్లలకి తీసుకుపోతాం కదా. పిల్లలకు మాత్రం ఏం తీసుకుపోలే, వట్టిగా పిల్లల్ని ఎత్తుకొని పోయారంట వీళ్ళంట. ఎవరికి చెప్తున్నారు? నమ్మేటోళ్ళకి చెప్పండి, నమ్మనోళ్ళకి కాదు. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నావని వీటనే చేస్తున్నావు ఏంద్రా? ఈజీగా దొరికిపోతున్నావు రకెట్టిగా నువ్వు. మీ ఊరలేమో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు సిస్టర్, వాళ్ళిద్దరు మంచిగా బైక్ మీద వెళ్తున్నారు సిస్టర్. ఫ్రైడే రోజు మార్కెట్ జరుగుతుంది ఇక్కడ, వాళ్ళిద్దరు బైక్ మీద బయటికి వెళ్తున్నారు, మాకు కనిపించారు అని చెప్తుంది ఆ సిస్టరు. ఎవరైనా చెప్పాలనుకుంటే మాత్రం ప్రూఫ్ ఖచ్చితంగా ఫోటోనన్నా ఏదన్నా కామెంట్ పెడితే పెట్టండి. పర్టికులర్గా నాకు చెప్పాలనుకుంటే సిస్టర్ కనిపించిండు అని చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్ అయితే పెట్టండి, ఫోటోనన్నా తీయండి. ఎందుకంటే ఫోన్ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీరు ఫోటో తీసి పంపించి ఇంకో సిస్టర్ వాళ్ళు నిజంగానే ఇక్కడికి వెళ్తున్నారు అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాయి. మనకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది వీడియోలో పెట్టడానికి, జనాలు కూడా నమ్ముతారు. ఇక వీళ్ళ దొంగ నాటకం అయితే చూసిరు కదా, డ్రామా. అన్నం తీసుకొస్తున్నా అని చెప్పిపోయిండు, వ్లాగ్ తీయలే, హాస్పిటల్లో వీడియో తీయలే, ఏం తీయలే. ఒక చిన్న సంచిలో ఒక డ్రెస్, ఇంట్లో ఉన్న డ్రెస్ అట్లా డోర్ బయటకు తీసుకుపోయి వాళ్ళు డైరెక్ట్ నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చారు. సాక్స్లు ఏవి, స్వెటర్స్ ఏవి, ఆ పిల్లలకి ఫుడ్ ఏవి, అసలు ఏం లేకుండా బయటకు ఎట్లా తీసుకెళ్తారు పిల్లల్ని? తీసుకెళ్ళలేరు కదా, ఈజీగా అర్థమైపోతుంది. చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నావు కానీ ఇంకా చాలా హ్యాపీగానే ఉన్నావు, మాకు కూడా కనిపిస్తుంది. ఇంకా అసలైన బాధ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావు, కొత్త డ్రామా ఇంకెప్పుడు క్రియేట్ చేస్తావో చూడాలి. లతదైతే క్లియర్ చేసేసినావు, ఇప్పుడు మీ అన్నది కూడా క్లియర్ చేసేసినావు. నెక్స్ట్ సెటిల్మెంట్ అక్కడ కూడా సెట్ అయింది అన్నట్టే మాట్లాడుతున్నావు. తర్వాత దాని మీద కూడా ఏదో ఒక రకంగా తిప్పుతావు. మా ఇల్లు మాకు వచ్చేలోపు ఇట్లా చేసిరు, లేకపోతే ఇల్లు మాకు వచ్చేసింది కానీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తావు. ఎందుకు వదినలు కూడా క్లియర్ అయినట్టు, ఎందుకంటే అవన్నీ వేరేటోళ్ళ హీరోయిన్స్ ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు కాబట్టి అవన్నీ రివీల్ అయిపోయినాయి. ఇంకా వదినది కూడా ఏముండదు. ఇప్పుడు మీ అన్నకి హెల్త్ బాగాలేదు అనుకుందాం, ఆడే వరకు నిజమైన ఒప్పుకుందాం, నిజం కాకపోయినా నిజమైన ఒప్పుకుందాం. మీ అన్న అంత మెంటల్గా కరెక్ట్ లేడు, కొంచెం సైకో లెక్కలు చేసిండు, ఫిట్స్ వచ్చింది అని ఇవన్నీ చెప్పినావు కదరా. ఎవరైనా హాస్పిటల్ నుంచి వస్తే ఎట్లా వస్తారు? పక్కగా అవుతాడు కానీ మీ అన్నకి ఎదురు ఫుల్ పొట్ట బయటకు వెళ్ళింది. లతకు 6 నెలల కడుపు, మీ అన్నక లతకేం లేదు కడుపు, కానీ మీ అన్నకి 6 నెలల కడుపు అన్నట్టుంది. హాస్పిటల్ ఉంటే ఎట్లుంటాడు మనిషి, ఎంత నీరసం అయిపోతాడు. మంచిగా ఉన్నాడు, ఒక జుట్టు పిచ్చి పిచ్చి వేసిరు, వైట్ హెయిర్ వచ్చేసింది. ఎవరైనా మైండ్ సరిగ్గా లేకపోతే కెమెరా ఇట్లా చూసి మాట్లాడతారు, నవ్వుతారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఇంకా నటిస్తుండు ఇట్లా ఇట్లా అంటుండు. ఎందుకురా ఈ నాటకాలు, ఎందుకు ఆడతారు నాటకాలు? మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా దొరికిపోయారు. డాక్టర్ ఏమని చెప్పిండంట అంటే మీ అన్నకి పిల్లల్ని దగ్గర ఉంచు అని చెప్పిండంట. ఏ డాక్టర్ అన్నకు అట్లా చెప్తారా? ఏ డాక్టర్ చెప్పురా, ఒక్కసారి చెప్పిరా, నువ్వు ఏ డాక్టర్ చెప్పిండని చెప్పు. ఇప్పుడు మీ అన్నకి మెంటల్ కండిషన్ బాగాలేదు, ఫిట్స్ వచ్చింది అన్నావు. చలికాలం ఫిట్స్ ఇంకెక్కువ వస్తుంది చలికాలంలో. హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి నరాలన్నీ వీక్ ఉంటాయి, చేతులలో బలం ఉండదు. అట్లాంటి పిల్లల్ని ఎత్తుకోమని చెప్పిండ డాక్టర్ని. తప్పని ఎత్తుకున్నాక పిల్లలు జారిపోతే చేతుల బలం లేక ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి ఎత్తుకుంటుండు కదరా, బండున్నాడు. ఏమైందిరా? పిల్లల్ని ఎత్తుకుంటుండు, కెమెరాని చూస్తుండు, మంచిగానే ఏడిచినట్టు యాక్టింగ్ చేస్తుండు. చిన్న పిల్లలతో ఆడితే చిన్నపిల్లోడు అవుతాడా? ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ సరిగ్గా లేదు నీకేరా. మళ్ళీ నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ వీడియో తీసేది ఎవరురా, ఎడిటింగ్ చేసేది ఎవరు, అప్లోడ్ చేసేది ఎవరు? మళ్ళీ వీడియోస్ మొత్తం ఆగిపోతే డబ్బులు రావు, మళ్ళీ ఎట్లా రా? ఇబ్బంది అవుతుంది కదా. వస్తుందిరా వెహికల్లో వచ్చేటప్పుడు మీ అన్న హ్యాపీగా ఫీల్ అయ్యిందా? మరి వీడియో తీయడానికి ఏమైంది రా? చేతి నొప్ప
వీడియో ఎందుకు తీయలేదు మరి? ఒక చిన్న క్లిప్ అనేది తీసి షార్ట్ వీడియోలన్నా పెట్టచ్చు కదా, 5 సెకండ్లు అన్న తీయచ్చు కదా, 4 సెకండ్లు అన్న తీయచ్చు కదా, సెకండ్ అన్న తీయచ్చు కదా. తీయాలనుకుంటే ఒకవేళ అది నిజం అయితే. నిజం కాదు పాడు కాదు ఎందుకురా ఇంకా జనాల్ని పిచ్చర్లు చేస్తావు, ఇంకా నీళ్ళని మోసం చేయాలని చూస్తావు. వ్యూస్ మొత్తం పడిపోయినావు చూసుకుంటున్నావా, ఏడుస్తావా? ఎప్పుడు సడన్గా ఏడ్చి ఆ వ్యూస్ మొత్తం తెప్పించేస్తావు ఒకటేసరికి. కొత్త డ్రామా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోమో వదులుతాడు, ఆ ప్రోమోకి బాగా లక్షల వ్యూస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కూడా లక్షల వ్యూస్ వస్తాయి. ఆ 2 వీడియోస్కి వస్తాయి, మళ్ళీ తర్వాత వీడియోస్కి మళ్ళీ కామన్. అట్లా 10 రోజులు చేస్తాడు, మళ్ళీ అవి కామన్. అంటే ఈ 10 రోజుల వీడియోలకి వచ్చే వ్యూస్ అన్నీ ఆ 2 వీడియోలతోటే సంపాదిస్తాడు చూడు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి వ్యూస్ వెళ్తలేవు కదా, ఒక వీడియో గట్టిగా ఏడ్చుకుంటూ వీడియో ఎంతో మోసం జరిగింది, ఇక మోసపోయినా నా వల్ల అయితే నేను తట్టుకోలేను అన్నట్టుగా ఇక వీడియో చేస్తాడు. చూద్దాము. ఇంకేమంటున్నావు, ఎవరిని వదలా, మమ్మల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని ఎవరిని వదలా అంటున్నావు కదరా. అసలు నిన్ను నమ్మించి మోసం చేసింది ఎవరు రాని ఇన్ని వీడియోస్ నుంచి నెల నుంచి అందరు అడుగుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ప్రూఫ్ అని ఎందుకు చూపిస్తలేవు రా? మేము ఇంతమంది అడుగుతున్నాం, ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నాము, ఒక్కదానికన్నా సమాధానం ఇచ్చిన వారా? ఒక నా వీడియోలో మెన్షన్ చేసిన వారా? చెయ్యవు. ఎందుకు చేస్తావు? ఎందుకంటే అవన్నీ అబద్ధమే కాబట్టి. ఇంకా నేను సపోర్ట్ చేసుకుంటే గొర్రెలు, ఆ గొర్రెలకి ఏమవుతుందో మరి. ఎంత యాంగ్జైటీగా చెప్తున్నామంట, యాంగ్జైటీగా. నువ్వు చేసే వీడియోస్ అట్లున్నాయి కాబట్టి ఆ కోపంతో వీడియోస్ చేస్తున్నారు తప్పితే ఏదో నార్మల్గా వీడియో చేసినా ఇక్కడ యాంగ్జైటీ ఏం వస్తలేదు. యాంగ్జైటీ అంట దవడపళ్ళు రాలగొట్టనుండే లోపల నుంచట యాంగ్జైటీ బాగా వస్తుందంట. ఆ సిస్టర్ చూస్తుందంట వీడియోస్లో. నా మాట తీరేగింత నేను ఉండేదే ఇట్లా. యాంగ్జైటీ ఎట్లా వస్తుందో, ఎట్లా మాట్లాడుతున్నా, ఎట్లా దింపుతున్నానో, ఏమేమి మాట్లాడుతున్నానో అన్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ కామెంట్ చేయి సరేనా. మొత్తం చూడదు. నేను అంటే తిట్టినట్ట, నేను అసలు వాడిని తిట్టిన ఒక్క బూతు మాట నన్ను తిడతాను నేను. ఆ వేస్ట్ ముఖంది వీడియో మొత్తం చూడది. ఒక తమ్నేల్ చూస్తే తమ్నేల్ చూసి కామెంట్ పెట్టిన వేస్ట్ది కూడా కిట్టికని మైండ్ సెట్ లాంటిదే. అది ఎంత మోసం చేస్తుందో, ఇంక వీడియోలు చేయడం వల్ల దొరికిపోతుంది కదా, అది ఇంకెంతమందిని మోసం చేస్తుందో. రాలేని పరిస్థితుల్లో కూడా నువ్వు అంత దూరం వెళ్ళి ఒక్క వీడియో కూడా తీయలేదు, ప్రూఫ్ కూడా లేదు. సరే కిట్టిగా మీ అన్న హాస్పిటల్లో జాయిన్ చేసిన అన్నావు కదరా, హాస్పిటల్లో అన్ని ఫైల్ అయితే ఉంటుంది కదా, ఫైల్ లేకపోతే ఒక చిన్న చిట్ అని ఉంటుంది కదరా, మీ అన్న పేరు రాసి మెడిసిన్స్ రాసేటి ఒక చిన్న చిట్టి, లేకపోతే గ్లూకోజ్లు పెట్టే మెడిసిన్ బయటకు రాసినాయి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక చిన్న ఫైల్ అని ఉంటుంది కదా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, అది ఒకసారి మాకు మెన్షన్ చేసి పెట్టరా జరా, మేము చూస్తాము. ఇంతగానో అందరు తిడుతున్న ఎందుకు పడుతున్నాం అంటే ఇవన్నీ నిజం కాదు కదా, ప్రూఫ్స్ లేవు కదా. ఎట్లా చెప్తాడు? కామెంట్ బాక్స్ ఎందుకు ఆన్ చేస్తాడో చెయ్యడు. కామెంట్ బాక్స్ ఆన్ చేయరా, వేస్ట్. కామెంట్ బాక్స్ ఇప్పటికైనా ఆన్ చేయరా. చాప్టర్ క్లోజ్ చేసినావు కదా, లత్తది మీ అన్నది ఇక మొత్తం క్లోజ్ చేసినావు కదా, కామెంట్ బాక్స్ ఆన్ చేయి. సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు, సపోర్ట్ చేయడం ఎవరు, నీకు మంచి కామెంట్స్ వస్తున్నాయా, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా, అప్పుడు నీకు అర్థమవుతుంది. మా అన్నకి స్పెషల్గా ఏమైనా చేసి పెడతా అంటున్నావు కదరా, లవర్లు కూడా మాట్లాడుకోర్రా మీ లెక్క. ఏంటి చెప్పు అంటే నీకు తెలుసు కదా, అంటే నీకు తెలుసు కదా అనుకుంటారు. మనకి ఏమి ఇష్టమో తెలుసు. అదే పాలసీమే పోయి చేసి ఇస్తే తింటాడు కదా సపడగట్ట. ఏదో నిజంగా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిండు, మొత్తమే తినలేదు, మొత్తం ఘోరం అయిపోయాడు, మొత్తం నీరసం అవుతుండు, నడవస్తలేదు, కూలబడిపోతుండు, వాడే మొత్తం పెయిన్స్ ఉన్నాయి, సూదులు మొత్తం నొప్పులు ఉన్నాయి అన్నట్టు చేస్తున్నావేబ్రా. పాలసేమియా తింటాడంట, ఎవరని చూస్తుండు, పంచులు వేస్తుండు. అన్ని మంచిగానే ఉన్నాయి కదరా, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ నువ్వు మంచిగానే ఉన్నాయి కానీ నువ్వు చెప్పేది ఒకటే అబద్ధం ఉంది, నీ వీడియో ఒకటే అబద్ధం ఉంది అందులో. మొన్ననే అన్నావు కదరా, హాస్పిటల్ మనను మస్తు కేర్ తీసుకుంటారు, మస్తు పట్టించుకుంటారు, మంచిగా మెడిసిన్ వేస్తారు, వీడియో కాల్ చేస్తారు, మస్తు ఉన్నాడు మా అన్న, సూపర్ ఉన్నాడు, 100% సెట్ అయింది అన్నావు కదరా. మళ్ళీ ఇప్పుడేమో కేర్ తీసుకోకపోవడం వల్ల అన్నకి గడ్డం పెరిగింది, కేర్ తీసుకోకపోవడం వల్ల అన్నకు జుట్టు పెరిగింది, కేర్ తీసుకోకపోవడం వల్ల అన్న ఇట్లా తయారయ్యిండు, మళ్ళీ ఫస్ట్ లెక్క రెడీ చేస్తా అంటావు. నువ్వే అన్నావు కదరా. ఏది నమ్మమంటావురా? కేర్ తీసుకుంటున్నారని నమ్మమంటావా, తీసుకుంటలేరని నమ్మమంటావా? అంటే ప్రమోషన్ వీడియోకి ఎప్పుడు డేట్ ఇచ్చినావు, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు ప్రమోషన్ వీడియో చెప్పు. ఇక అది ఫస్ట్ ఎట్లయినా దొరికిపోతున్నావు, నీ మాటలు దొరికిపోతున్నావు, లత చేసే పనులు దొరికిపోతున్నాయి, నువ్వు వీడియోలు చేసే పనులు ఉత్తగా దొరికిపోతున్నావు. అయినా కానీ కొన్ని గొర్రెలకు అర్థమవుతలేదు. మరి మైండ్ సెట్ ఎట్లుందో నాకు అర్థమైతే లేదు.